సో జనరల్లీ కార్డియాలజీ అనగానే మనకి స్టంట్ ఏస్తారేమో అని అనుకుంటారు చాలామంది. నేను కూడా నా చిన్నప్పుడు కార్డియాలజీ డాక్టర్, హార్ట్ డాక్టర్ అనగానే అమ్మో! స్టంట్ ఏస్తారేమో, ఏమో అవుతుందేమో అని అనుకుంటారు. కానీ ఇంటర్నేషనల్ స్ట్రక్చరల్ కార్డియాలజీ అంటే ఏంటి? దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఏంటి? సో కార్డియాలజీ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి. కార్డియాలజీ ముఖ్యంగా గుండెతో లేదా రక్తనాళాలతో ఏదైనా వ్యాధులు వస్తే దానికి సంబంధించి చేసే ట్రీట్మెంట్స్ కార్డియాలజిస్ట్ చేస్తారనమాట. మీరు కనుక చూసినట్టయితే మా టీచర్స్ ఏమి ప్రొసీజర్స్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం పేషెంట్ని స్టెథోస్కోప్తో ఎగ్జామిన్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ కార్డియాలజిస్టులు ఏంటంటే మీకు ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లాగా హార్ట్కి ఎకోడ్ స్కాన్ చేసి దాంతో ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు. ఆ నెక్స్ట్ జనరేషన్ కార్డియాలజిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్వెన్షన్స్ మొదలుపెట్టారు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా రక్తనాళాల ద్వారా వెళ్ళి హార్ట్కి ట్రీట్మెంట్ చేయొచ్చు అని వాళ్ళు బయట వెస్ట్రన్ వరల్డ్లో కొంతమంది డాక్టర్స్ స్టార్ట్ చేస్తే దాన్ని మన వాళ్ళు కంటిన్యూ చేశారన్నమాట. మా జనరేషన్కి వచ్చేసేటప్పటికి స్టంట్స్ అంటే పూడుకుపోయిన రక్తనాళాలను ఓపెన్ చేయడానికి స్టంట్స్, పూడుకుపోయిన వాల్వ్స్, హార్ట్లో వాల్వ్స్ కూడా ఉంటాయి అన్నమాట, తలుపుల్లా ఉంటాయి. వాల్వ్స్ అంటే బేసికల్లీ తలుపులు. ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి వెళ్ళటానికి మనకి తలుపు ఎలాగైతే అడ్డుగా ఉంటుందో వాల్వ్ కూడా అంతే. ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి బ్లడ్ వెళ్లకుండా ఒకే డైరెక్షన్లో వెళ్ళడానికి వాల్వ్స్ అనేది ఉంటాయి. దాన్ని కూడా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ స్థాయికి వచ్చింది. అలాగా ఇట్ ఈస్ అన్ ఎవర్ ఎవాల్వింగ్ ఫీల్డ్. రేపు ఏమొస్తుందో మనకు తెలియదు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగిపోయినాయి. తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి పేషెంట్ వెయిటింగ్ టైంని తగ్గించడానికి డివైజెస్ వచ్చినాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి స్టెమ్ సెల్ థెరపీస్ వస్తున్నాయి. అంటే డ్యామేజ్ అయిన హార్ట్ని కూడా స్టెమ్ సెల్స్ ద్వారా పూర్తిగా రీజనరేట్ చేయటం. సో ఇట్లాగా కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, మేము నేర్చుకుంటున్నాము, పేషెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. సో ఇట్స్ అన్ ఎవర్ ఎవాల్వింగ్ ఫీల్డ్. ఒక మనిషిని ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా ఒక బైక్ని రిపేర్ చేసే ఆప్షన్స్ అయితే మనకు 100%. మేము బేసికల్లీ మెడికల్ ప్లంబర్స్. అంటే ప్లంబర్స్ పని ఏంటండి, దే హ్యావ్ టు ఫిక్స్ పైప్స్ లేదన్న బ్లాక్స్ ఉంటే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే వాటర్ ఈజ్ ఎసెన్షియల్, మనిషికి బ్లడ్ ఎసెన్షియల్. ఎట్లాగైనా చేసి శరీరానికి రక్తాన్ని అందించాలి, అది మేము చేసే పని బేసికల్లీ.